మనకి ఆర్ఆర్బి పేపర్ వచ్చేసరికి 23/10/2018 జరిగినటువంటి పేపరు. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఏమన్నాడంటే ఎక్స్ ఈజ్ వై సిస్టర్, ఎక్స్ ఈజ్ వై సిస్టర్, జెడ్ ఈజ్ వైస్ మదర్, వైస్ మదర్. జెడ్ ఎక్స్ అనేదేమో వై యొక్క సోదరి, జెడ్ అనేదేమో వై యొక్క తల్లి. డబ్ల్యూ ఈజ్ జెడ్స్ ఫాదర్, డబ్ల్యూ అనే వ్యక్తి జెడ్ యొక్క తండ్రి. డబ్ల్యూ జెడ్స్ ఫాదర్ అంటే ఇక్కడ జెడ్ ప్లస్ అవుతుంది, అవునా? జెడ్ డబ్ల్యూ అనే వ్యక్తి జెడ్ యొక్క తండ్రి. తర్వాత వై ఈజ్ నాట్ ఎక్స్ సిస్టర్ అంటే వై అనే వ్యక్తి ఎక్స్ యొక్క సిస్టర్ కాకపోతే ఏమవుతాడు? సోదరి. దెన్ వై ఈజ్ ఎక్స్ బ్రదర్, అంతే కదా, సిస్టర్ కాబట్టి బ్రదర్, సోదరుడు. నెక్స్ట్ వన్, ఆల్ బెండ్స్ ఆర్ కౌస్, ఆల్ బెండ్స్ ఆర్ కౌ, ఆల్ కౌస్ ఆర్ డేంజరస్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని సిలాలజంలో ఆల్ బెండ్స్ ఆర్ డేంజరస్, ఆల్ బెండ్స్ ఆర్ డేంజరస్. ఎస్, ఫస్ట్ కరెక్ట్ అవుతుంది. సమ్ కౌస్ ఆర్ బెండ్స్, ఎస్ సమ్ కౌస్ ఆర్ బెండ్స్, బోత్ 1 and 2 ఫాలోస్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ఓకే, వాడు ఏమన్నాడంటే 300 నుంచి 500 మధ్యలో 6, 8, 12 చేత భాగించబడే సంఖ్య ఏది అన్నాడు. భాగించబడితే అంటే ఇక్కడ ఏమవుతుంది? 6, 8, 10, 12 కాస్త కనుక్కుంటే 2 3లు, 2 4లు, 2 5లు, 2 6లు, తర్వాత వచ్చేసరికి 2 2లు, 2 5లు, 5 పోదు, 2 3లు. అగైన్ మళ్ళీ ఏమొస్తుంది? 3 1లు, 2 పోదు, 5 పోదు, 3 1లు, అవునా? సో ఇప్పుడు వచ్చేసరికి 2 5లు 10 పక్కన పెడితే 2 2 4, 4 3 10, 120 అవుతుంది. ఈ 120 చేత 300 నుంచి 500 మధ్యలో భాగించబడే సంఖ్య 360, 480. ఇక్కడ 480 లేదు కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 360. సో వాడు ఇచ్చిన లెక్క ప్రకారం చూడండి, ఫస్ట్ బ్రాకెట్లో కదా బోర్డ్ మాస్ అంటే బోర్డ్ మాస్ రూల్ ప్రకారం మనం చేస్తాం. బ్రాకెట్స్ ఆఫ్, ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి, ఆఫ్ లేదు. సో తర్వాత ఏముంది? డివిజన్తో 4 3లు. డివిజన్ తర్వాత ఇక్కడ ఏముంది? మల్టిప్లికేషన్ ఉంది. 3 3లు 9. మల్టిప్లికేషన్ తర్వాత ఏముంది? ఎడిషన్ ఉంది. సో 20 + 9 అంతే కదా. ఇక్కడ మళ్ళీ ఇంటూ ఉంది కదా, ఇక్కడ 2 2లు 4. సో ఇప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ వచ్చేసరికి ఈ 3 3 9 వచ్చింది. 29లోంచి 4 పోతే 24
ఎంత వస్తుందన్న 29, లోంచి 4 పోతే 25. తర్వాత ఇక్కడ బ్రాకెట్ 2 × 25 ఎంత అవుతుంది 50. 50 అంటే ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ చూడండి 22 + 28 అంతే కదా. 22 + 28 50 - 50, సో 0. ఓకే, చూడండి వాడు ఇచ్చిన దాని ప్రకారం బోర్డ్ మాస్ రూల్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాము. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న చేద్దాం అంతే కదా. బ్రాకెట్లో ఉన్న చేసిన తర్వాత ఓకే క్వశ్చన్ చూడండి వాడు ఇచ్చిన దాని ప్రకారం. సో 7 + 1 8, 8 - 2 అంటే 6. ఇక్కడ ఎంత అవుతుంది, హాఫ్ కదా అవుతుంది. ఇక్కడ 13 - 11 అంటే 2, 2 6 12. 12 / 12 చేస్తే 1 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది 18 - 1 చేస్తే 17 అవుతుంది, అవునా. ఇప్పుడు 11 - 17 అంటే -6. The score of Rahul Sharma in 10 consecutive innings are first 10 natural respectively. Find the mean of the above. So first మొదటి n సహజ సంఖ్యలు మొత్తానికి ఫార్ములా ఏంటి, n+1/2. ఇదే కదా వాడు ఇచ్చింది. రాహుల్ మొదటి 10 ఇన్నింగ్ల యొక్క సగటు మొత్తం స్కోర్ ఎంత అంటే ఇచ్చాడు వీడు. దీని ప్రకారము 10 + 1/2 చేస్తే ఎంత అవుతుందంటే 11/2 అవుతుంది, అంటే 5.5. ఈ క్వశ్చన్ మీరు చూడంగానే చెప్పదు డిఫరెంట్గా ఉన్నది ఏదంటే ఇది ఒకటి. మిగతా దాంట్లో గీతలు ఉన్నాయి, ఇది ఒక దాంట్లో గీతలు లేవు. ఆన్సర్ ఏంటంటే డి. వాడు అడిగిన క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ సిరీస్ అని అడిగాడు, అవునా. సో ఇప్పుడు స్టార్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి, అంటే నెక్స్ట్ స్టార్లు సమానంగా ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ దానికి ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి రావాలి కదా. అంటే ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇక్కడ ఇది ఒకటే ఉంది చూడండి. ఆన్సర్ ఏమవుతుందంటే ఏ. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం ఇప్పుడు ఈ క్వశ్చన్లో 19 divided by means into 10 - 36. Minus means plus 36, plus means division. ఓకే, ఇప్పుడు ఏమవుతుందని 6 6లు, ఇది 190 అవుతుంది, ఇది ఒక 6 అవుతుంది, 196 అవుతుంది. సో ఈ క్వశ్చన్ డేటా సఫిషియన్సీ మనకి. సో డేటా సఫిషియన్సీ అవుతుంది. ఈ చేసిన తర్వాత హౌ మెనీ క్లాస్ రూమ్స్ డస్ ద కాలేజ్ హ్యావ్ అన్నాడు. ఈచ్ బ్లాక్ హ్యాస్ 10 క్లాస్ రూమ్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఇన్ ద కాలేజ్. ఓకే, ఇప్పుడు దీని ద్వారా ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. ఏ బ్లాక్స్కి 10 క్లాస్ రూమ్లు ఉన్నాయన్నాడు, కానీ మరి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి ఈచ్ బిల్డింగ్ హ్యాస్ 4 బ్లాక్స్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి బిల్డింగ్కి 4 బ్లాక్స్ ఉన్నాయి. దీని ద్వారా ఏంటి మనకు ఆన్సరు ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయని తెలియదు కదా. కానీ రెండింటిని కలిపితే చూడండి, దాని దగ్గర ఏమో ప్రతి బ్లాక్లో 10 క్లాస్ రూమ్స్ ఉన్నాయి, మొత్తం కలిపి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయంటే 4 బ్లాక్స్ ఉన్నాయి. అంటే రెండింటిని కలిపితే ఆన్సర్ వస్తుందా లేదా అంటే ఆన్సర్ ఏమవుతుంది, బోత్ 1 and 2 టుగెదర్, 1 and 2 టుగెదర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు వాడు ఇచ్చింది అనమాట. స్వరూప్ స్టార్టెడ్ 5:24:37 అండ్ రీచ్డ్ 7:34:48 minutes. భీమా అనే వ్యక్తి అదే జర్నీ 48 నిమిషాలు 23 సెకండ్ల తర్వాత స్టార్ట్ అయ్యాడు వీడి తర్వాత. అంటే వీడు 5 గంటల 24 నిమిషాలు 37 సెకండ్లు అన్నాడు. ఇంకో 45 నిమిషాలు 23 సెకండ్లు కలిపితే 6 గంటల 13 నిమిషాలకు స్టార్ట్ అయినట్టు. తర్వాత వాడి జర్నీ ఎండ్ అయిన తర్వాత, షోరప్ అయిన తర్వాత 40 నిమిషాలు 12 సెకండ్లకి అవుతుంది. 40 నిమిషాలు 12 సెకండ్లు అంటే ఎన్ని విషయం అంటే 8 గంటల 15 నిమిషాలకు రీచ్ అవుతాడు. అంటే ఇక్కడ 6 నుంచి 8 అంటే 2 గంటల టైము ప్లస్ ఇక్కడ 2 నిమిషాలు, అంటే 2 గంటల 2 నిమిషాల టైం అవుతుంది. సో నెక్స్ట్ వన్ డేటా సఫిషియన్సీలో మళ్ళీ క్వశ్చన్ అడిగాడు. LJKN and are standing according to the ascending order their heights. Who is the standing last? L is taller than K and N. సో L అనే వ్యక్తి Kకి N కన్నా పెద్దోడు, అవునా. లేదా ఇటు తీసుకున్నా పర్వాలేదు, అవునా. అంటే L అనే వ్యక్తి వచ్చేసరికి L is taller than K and N. దీని ద్వారా ఇంకోటి ఇవ్వలే, ఎవడి గురించి మాట్లాడలేదు, జడ్ గురించి మాట్లాడలేదు కాబట్టి అయిపోయింది. ఇప్పుడు రెండో పాయింట్ తీసుకొని J ఈజ్ టాలర్ దాన్ L. సో దీని దగ్గర ఇంకా ఇద్దరు గురించి మాట్లాడలేదు. అంటే డేటా సఫిషియన్సీ ఏంటి, ఇది ఇండిపెండెంట్గా చూడాలి, ఇది ఇండిపెండెంట్గా చూడాలి. దీని ద్వారా మనకి ఏంటంటే ఇక్కడ ముగ్గురు గురించే మాట్లాడాడు, ఇక్కడ వచ్చేసరికి ఇద్దరు గురించి మాట్లాడాడు. కానీ రెండింటిని కలిపితే ఏమవుతుంది చూడండి, JL అనేవాడు KN కన్నా పెద్దోడు, J అనేవాడు L కన్నా పెద్దోడు. అంటే ఆటోమేటిక్ పెద్దోడు ఎవడో తెలిసిపోతుంది. అంటే బోత్ 1 and 2 టుగెదర్, బోత్ 1 and 2 టుగెదర్. నెక్స్ట్ వన్ వాడు ఇచ్చిన దాని ప్రకారం 8కి 14కి గ్యాప్ 6, 14కి 20కి గ్యాప్ 6, 20కి 6కి గ్యాప్ 6, 26కి 6కి 32. 32 అంటే EH అంటే 3
3 కడితే క్యూ వస్తుంది 32 17 నెంబర్. సో ఈ పాయింట్ చూస్తే కనుక హెచ్జే ఉంది. హెచ్జే అంటే గ్యాప్ ఎంత ఉంది 2. అట్లానే ఇక్కడ గ్యాప్ ఎంత రావాలి 6 రావాలంటే 8 అంటే ఎఫ్ రావాలా. ఇక్కడ సరిపోయిందంటే సరిపోయింది అంటే దీనికి ముందు ఏమవుతుంది అంటే బి. సో ఇక్కడ బితో మొదలయ్యేది ఒకే ఒకటి ఉంది. సో బిసిడి. నెక్స్ట్ వన్ వీడు ఏం జాగ్రత్త ఉన్నాను, వాడు ఇచ్చాడు ఒక డిఫరెంట్ ఏరియాస్ ఫీల్డ్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటంటే కంపేర్డ్ విత్ ఏరియా 3 ఏరియా 4 హ్యాజ్. ఏరియా 3తో పోలిస్తే ఏరియా 4 ఎలా ఉంది అని అడుగుతున్నాడు. ఇది 8, ఇది 12, ఎంత పెరిగింది 4 పెరిగింది. 4/, ఇప్పుడు 4/8 అన్నాను అనుకోండి, ఇంటూ ఎక్కడి నుంచి 8 నుంచి 12కి వెళ్ళింది అంటే ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది అన్న 50% పెరుగుతుంది. అంటే 50% మోర్ సేల్స్. ఓకే, ఇక్కడ వాడు ఏం చేశాడంటే ఒక కంపెనీ యొక్క ఇన్కమ్ సోర్సెస్ ఇచ్చాడు, సేల్స్ ఇచ్చాడు, స్పోర్ట్స్ కిట్స్ XYZ. టోటల్ రెవెన్యూ మేడ్ డ్యూరింగ్ ది ఇయర్ 2006 3682 అంటే $36,82,000. ఇది 100%. మనకేం అడిగాడు ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే క్రికెట్ కిట్స్ అడిగాడు. క్రికెట్ కిట్స్ అంటే మనకు వచ్చేసరికి ఇదే కదా 30%. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ దీన్ని 100% తీసుకున్నట్లయితే ఇది 30%. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయటమే కదా, ఇవన్నీ దాంతో దీన్ని మల్టిప్లై చేస్తే వస్తుంది. అట్లానే దీన్ని మల్టిప్లై చేస్తే 3 రోజులు 6. ఇక్కడ చివరికి 6 ఎక్కడ ఉందో చూసుకోండి, ఇది ఉంది. సో ఆన్సర్ ఈస్, అంతేకాని మొత్తం చేయొద్దు మీరు. అక్కడ ఎప్పుడు క్యాల్కులేషన్ చేసినప్పుడు ఇక్కడ డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి, ఒక అక్షరంతో వచ్చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇది ఇప్పుడు దాకా మనం చేసిన 20 పేపర్లో ఫస్ట్ టైం వచ్చింది ఈ క్వశ్చన్ రీజనింగ్లో. ఇది యాక్చువల్గా క్లర్క్ కానీ లేదా పిఓస్ కానీ బ్యాంకింగ్ సంబంధించినటువంటి 5 మార్క్స్ ఇస్తాడు. ఇక్కడ మనకు వచ్చేసరికి 1 మార్క్ ఇచ్చాడు డైరెక్ట్గా. కాబట్టి కంపల్సరీ రీజనింగ్ అన్ని టాపిక్స్ మీరు నేర్చుకోవాల్సిందే, దాంట్లో ఎగ్జామ్షన్ ఏం లేదు. కాబట్టి చూడండి, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, పి హ్యాష్. హ్యాష్ ఎక్కడ ఉంది, హ్యాష్ అంటే ఏంటి, ఎమ్ ఈజ్ ఎయిదర్ స్మాలర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే పి ఈజ్ ఐదర్ స్మాలర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు, అంతే కదా. సో ఈ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ జాగ్రత్త హ్యాష్ అనే సింబల్ ఇచ్చాడు. దీని మీనింగ్ ఏంటంటే ఎమ్ ఈజ్ ఐదర్ స్మాలర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే పి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంతే కదా, ఆర్. అయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆర్ ఇచ్చాడా పి ఇచ్చాడు చూసుకోండి. అంటే దీన్ని బేస్ చేసుకొని పి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎంకి పికి స్టార్ ఇచ్చాడు. స్టార్ అంటే ఏమొస్తుంది, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. అంటే దీన్ని బేస్ చేసుకొని పి ఈక్వల్ టు ఎం. నెక్స్ట్ వన్ ఎల్ ఎం అన్నాడు. ఎల్ ఇక్కడ ఎల్కి ఎంకి ఇచ్చాడు. ఎల్ డాలర్ అంటే డాలర్ ఏమి ఇచ్చాడు, ఎమ్ ఈజ్ స్మాలర్ దాన్ ఎన్, అంటే ఎమ్ ఈజ్ స్మాలర్ దాన్ అంటే ఇదే కదా, అంటే ఎల్ ఈజ్ స్మాలర్ దాన్ ఎం, అంటే ఇక్కడ ఇది ఉంది కాబట్టి ఎల్ ఈజ్ స్మాలర్ దాన్ ఎం. నెక్స్ట్ వన్ R% B. ఆర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని పర్సంటేజ్ ఎక్కడ ఉందన్న, ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్. ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ అంటే ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ బి. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు, ఆర్కి ఎంకి రిలేషన్ కనుక్కోమన్నాడు. R@, అని @ అంటే R@ అంటే ఇక్కడ @ అంటే ఏమి ఇచ్చాడు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు. అంటే ఇక్కడ ఆర్కి ఎంకి గ్రేటర్ దాన్ ఉందా లేదా చూడండి. ఇప్పుడు ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అన్నాడు దీని నుంచి, అవునా. ఇక్కడ ఏముంది, ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఉంది. ఇదైనా ఒకటే కదా నాన్న, ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అన్న, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అన్న ఒకటే. అంటే ఫస్ట్ ఇది కరెక్ట్ అవుతుంది కదా. మరి రెండోది B%M. ఇక్కడ ఆపోజిట్ సింబల్ ఉన్నాయి, అసలు ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు రిలేషన్ రాదు. అంటే ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 1 ఫాలో. సో దీన్ని బేస్ చేసుకొని వాడికి ఇక్కడ ఈ సింబల్స్ ఇచ్చాడు. ఈ సింబల్స్ వేసుకొని ఇక్కడ దీని నుంచి దీన్ని సగం చేశాడు కదా, సేమ్ అట్లానే దీన్ని కూడా దీనికి సగం చేస్తున్నాడంటే ఆన్సర్ బి. 5,100 రూపీస్ అనేది ఏబికి షేర్ చేశాడు. ద షేర్ ఆఫ్ బి విల్ ఎక్సీడ్స్ దట్ ఆఫ్ బిఏ. బి అనే వ్యక్తి యొక్క వాటా ఏ కన్నా ఎంత ఎక్కువ అన్నాడు. డిఫరెన్స్ ఎంత, 1/17. 79 నుంచి వచ్చింది 8 + 9 17. 5,100 17 3 ఎంత అవుతుందన్న 300 రూపీస్ ఎక్కువ.
జాగ్రత్తగా ఉన్న. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద డిఫరెంట్ అన్నాడు. సో ఇవన్నీ క్లాక్ డైరెక్షన్లో ఉన్నాయి, ఇదొకటి మాత్రం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఆన్సర్ ఈజ్ సి. ఇది ఎంబ్రాయిడ్ ఫిగర్ అంటే ఈ డయాగ్రామ్ దేంట్లో నుంచి వచ్చిందని అడుగుతున్నాడు. మనకి వచ్చేసరికి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో తక్కువ అంటే ఇక్కడ లెంత్లు తక్కువగా ఉండేది చూసుకోవాలంటే వాడు ఇచ్చింది ఇది. ఆన్సర్ ఈజ్ సి. మ్యాక్సిమం ఇదే అవుతుంది. ఓకేనా. ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో డిఫరెంట్గా ఉన్న పదం ఏంటంటే అన్నీ కూడా కార్నర్స్ పాయింట్స్ అంటే మూలాలు ఉన్నాయి, స్క్వేర్స్ లేకపోతే ఇది. సో దీంట్లో ఒక్కదాని మాత్రం సర్కిల్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఏ. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి 16, 9, 3, 19కి 24కి 5, 24కి 31 7, 31కి 40కి 9 ఆడ్ నెంబర్స్ అంటే +11 అవుతుంది అంటే 51. ఆన్సర్ ఈజ్ ఏ. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 46% ఆఫ్ 250 అంటే 125 అంతేనా. దీంట్లో 4% తగ్గుతుందంటే 1% ఎంత అవుతుంది 4 అంటే ఎంత అవుతుందన్నా ఇక్కడ 1% అంటే 2.5 4 2.5 ఎంత అంటే 10 పోతే ఎంత అవుతుందన్న 115. సో 46% ఎంత అంటే 115. హౌ మెనీ స్క్వేర్స్ అన్నాడు. హౌ మెనీ స్క్వేర్స్ అంటే 1 స్క్వేర్ అంటే ఎటువైపు చూసినా 4 ఉన్నాయి, 2 స్క్వేర్ 3 స్క్వేర్. ఓకేనా. సో వాడు అడిగిన క్వశ్చన్స్ ప్రకారం హౌ మెనీ స్క్వేర్స్ అంటున్నాడు. సో దీన్ని బేస్ చేసుకొని సో ఇక్కడ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ స్క్వేర్స్ అన్నాడు. సో 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఎటువైపు చూసినా సారీ ఈ క్వశ్చన్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ నాన్న. సో చూడండి. సో 1 2 3 4 అండ్ 1 2 3 అంటే ఇక్కడ 4 into 3 అండ్ 3 into 2 2 into 1. సో చేస్తే 12 3 రోజులు 6 2 1 2 మొత్తం కలిపితే ఎంత వస్తుందనంటే 20. సో ఇటువైపు 4 ఉన్నాయి, ఇటువైపు 3 ఉన్నాయి కాబట్టి ఇవి చేసే విధానం ఇది. ఓకేనా. ఓకే. వాడు ఇచ్చిన దాని ప్రకారం ఒక వ్యక్తి 420 కిలోమీటర్లు 7 గంటల్లో ప్రయాణిస్తాడు. దాంట్లో మొదటిది వచ్చేసరికి 75 km/h వేగం, ఇంకోటి వచ్చేసరికి 55 km/h. ఇది ఎలిగేషన్ మెథడ్లో చేస్తే స్పీడ్ తీసుకుంటే పైన చివర్లో టైం వస్తుంది. సో 420/7 అంటే 60 km/h వస్తుంది యావరేజ్గా. సో 420/6 తీసుకుంటే అంటే 60 వస్తుంది యావరేజ్గా. సో తీసుకుంటే 75 - 60 అంటే 15, 60 - 55 అంటే 5. సో 5 1 5 3 1:3 1:3. సో ఇది చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం టోటల్గా 4 పార్ట్స్, 4 పార్ట్స్లో ఒక పార్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇంటూ 7 అవర్స్ అంటే 7/4 అంటే ఎంత అవుతుంది 1/3/4. 1/3/4 అంటే 3/4ని మనం నిమిషాల్లోకి మార్చుకుంటే 4 15 3 15 45. సో ఇక్కడ ఆన్సర్ వస్తే 1 hour 45 minutes. ఎక్కువ వేగంతో ప్రయాణించింది 1 hour 40. ఓకే. నెక్స్ట్ వన్ ఎవాల్యుయేట్ దట్. సో ఇక్కడ వాడిచ్చింది బోర్డ్మాస్ రూల్ ప్రకారం 6 ఏళ్ళు 35, ఇక్కడ మైనస్ ఉంది కదా -7 + 13 రోజులు 26 చేస్తే 26 + 35. ఇక్కడ మామూలుగా అయితే 7 పోతే 28, 28 + 26 అంటే మనకు వచ్చేసరికి 54. దీనికి మిర్రర్ ఇమేజెస్ కనుక్కోమన్నాడు. మిర్రర్ ఇమేజెస్ అంటే ఇది ఎడమ కుడి అవుతుంది, కుడి ఎడమ అవుతుంది అంటే ఇది ఇటువైపు ఉండాలి. ఇటువైపు ఉండేది ఒకే ఒకటానికి ఉంది బి. సో ఇది రీజనింగ్. హార్ట్కి సంబంధించినసరికి కార్డియాలజిస్ట్, బోన్కి సంబంధించినట్టు ఆర్థోపెడిస్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో 300 రూపాయల మీద బార్ వడ్డీ ప్రకారము 11.03 అంటే 33,339. సో ఈ వడ్డీ వస్తుంది అన్నాడు అంతే కదా 3 yearsకి. సో 33.009 వస్తుంది. హౌ మచ్ షుడ్ మిస్టర్ వై ఇన్వెస్ట్ టు గెట్ ద సేమ్ రిటర్న్ 3 years బట్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ 10%. మామూలుగా 3 years ప్రకారం చేసినా కూడా మనకి 10 అంటే 33.033 వస్తుంది కాబట్టి సో ఇది కూడా సేమ్ 300 రూపీస్ మీదే వస్తుంది నాన్న.